అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు పొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మీ మాట మా లచ్చన్న బందే కాదు ఆఖరికి మా రాజమే కూడా వింటాడు. ఏమంటారు రవి బాబు చెప్పండి. ఏం చేయాలో చెప్తే మా గూడమంతా ఇంటుంది. అసీత తప్ప నా మొగుడు దద్దమ్మైనా నా కష్టం మీద ఇల్లు నెట్టుకొస్తున్నాను. నేను ఏనాడు ఎప్పుడు నా పెనిమిటివే తప్ప ఎవ్వరిని ఏమీ అనలేదు. సీత మాకు తెలుసమ్మా, శివంగిని నీ కన్న కూతులా చూసుకుంటావు. నీ పరిస్థితిలో ఎవరున్నా ఇదే పరిస్థితి. ఏమిటో నీలాంటి గురువు దగ్గర 1000 జన్మలు శిష్యర్గం చేసినా నాకు ధైర్యం రాదు. ఇదిగో కామలే, ఇంకెప్పుడు చిన్నపిల్లని చేసి ఇలా పంజరాలు పెట్టుకో. ఉండు, నీ మెడకు గుదిబండను తగిలిస్తే అప్పుడు తప్పకుండా ఆ బండను మర్చిపోతావు. ఎవరా గుదిబండ? ఆ నరిగాడా? తొర్రి పళ్ళు ఆడును.
నా కోసమే కదా అబద్ధం చెప్పావు. ఏం కాదు, కొడవలి నిజంగానే మర్చిపోయాను. నీ దొట్టిలో కొడవలంటే నేనేనా? నువ్వు కొడవలి కాదు, కత్తి. అంటే మీ అక్కతో నేనేం మాట్లాడడం లేదని నన్ను ఏడిపిస్తున్నావా? చచ్చా, నేను నిన్నెందుకు ఏడిపిస్తాను? అంత దాకా వస్తే నేనే ఏడుస్తాను. కానీ మన జీవితానికి ఏడుపు కాకుండా ఆనందం ఎప్పుడొస్తుందో. ఏ, నన్ను చూస్తే ఆనందం కలగట్లేదా? ఎందుకు కలగదు? చాలా ఆనందం కలుగుతుంది. నిజం చెప్పాలంటే నిన్ను కలిసినప్పుడే నాకు నిజమైన ఆనందం కలుగుతుంది తెలుసా? నిన్ను చూస్తే నాకు అలా అనిపించడం లేదు. ప్రతి నిమిషం మన ఇద్దరిని పెద్దవాళ్ళు కలవనిస్తారా లేదా అని కలత చెందుతున్నట్టున్నావు. అవునా? అందుకే నేను చాలా బాధపడుతున్నాను. శివంగి, నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడకు. నువ్వు చెప్పింది నిజమే. అందుకే నేను చాలా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుసు, నువ్వు ఆనందంగా ఉన్నావో బాధగా ఉన్నావో కూడా నా మనసుకు తెలుస్తుంది. అందుకే నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. ఏటంటావు? చాలా సంతోషంగా ఉంటాను. నువ్వు కూడా కొడవలిలా నవ్వుతూ ఉండాలి. చెప్పానుగా, నువ్వు కొడవలివో గండ్రగొడ్డలివో కాదు, కత్తిలాంటోడివి. అవును, మీ సీతక్క ముక్కు కూడా తెగని కత్తిలాంటోడిని కదా. ఈ దిక్కుమాలినోడు కోసమని. పద. రండి దేవరా, చాలా కాలానికి వచ్చారు. మీతో పనుండి వచ్చాను. మన బండ మను గురించి అన్నా? అది అంత జరిగే వ్యవహారంలో కనిపించడం లేదు. మీరు తలుచుకుంటే అదెంత? అష్టావిధ వివాహాల్లో ఏదో ఒక వివాహ రూపేణ బండ పెళ్లి జరిపించడం మనందరికీ మంచిది. ఎందుకంటే శివంగితో నేను మాట్లాడిన దాన్ని బట్టి ఆమె చిన్న మనసు చాలా బాధపడుతోంది. ఇక బండ గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. చిన్నపిల్లాడి మనసు లాంటి బండ ఏ అఘాయిత్యం చేసుకుంటాడా అని నాకు అనుమానంగా ఉంది. అదే మీ చెల్లెలు పున్నమ్మతో అంటే మీతో మాట్లాడదామని తీసుకొచ్చింది. అవునన్నా, అయినా నువ్వు నా మాట ఎంటలేదు. అందుకే ఇగో ఈయన గారితో అయినా చెప్పిద్దామని నేను తీసుకొచ్చాను. ఇందులో ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అలాగే నలుగురు నాలుగు చేతులు వేయకుండా ఆ భగవంతుడి కళ్యాణం కూడా చేయలేమని చెప్తుంటారు. మీరందరూ ఇంత పెద్ద మనసుతో మన బండ మనువు గురించి ఆలోచిస్తుంటే నా కళ్ళు అమ్మగిల్లుతున్నాయి. ఎందుకంటే బండనందరూ అమాయకుడని, ఎందుకు పనికిరానోడని అనుకుంటూ ఉన్నారు. నేను నా భార్య బాధపడని రోజంటూ లేదు. కానీ బండ మీద మీరందరూ ఇంత మంచిగా ఎంత ఇదిగా ప్రేమ చూపిస్తున్నారంటే బండ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలుస్తుంది. ఊరుకో అన్నా, బండని ఎవరు ఏనాడు పనికిరానోడు అని అనుకోలేదు. ఆ మాటకొత్తే బండతో పాటు శివంగిని కూడా
అందరూ మన గూడెందాన్నాగే ఆదరిస్తున్నారు. రేపాలిద్దరూ మనసు చేసుకుంటే గూడు అందరి దుట్లో మీలాగే ఆలు కూడా ఆది దంపతులాగా గౌరవం పొందుతారు. అది నిజమే రాజాగారు. బండా శివంగి ఇద్దరిని చూస్తే అందరికీ కనుల పండుగగా ఉంటుంది. వాళ్ళిద్దరూ నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. అది నిజమే రాజాగారు. బండా శివంగి ఇద్దరిని చూస్తే అందరికీ కనుల పండుగగా ఉంటుంది. వాళ్ళిద్దరూ నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. నిజానికి వారి జాతకాలేమిటో లగ్నాలేమిటో తెలియకపోయినా వారి జాతకాలు సరిగ్గా అతికినట్టు సరిపోతాయేమో అనిపిస్తోంది. అయినా సకల కళల్లో ఆరితేరినవారు. మీ ముందు నేనేదేదో మాట్లాడుతున్నాను. ఎంత మాట! మీరు మాత్రం అన్ని విద్యల్లో అంతో ఎంతో పేవేసి ఉన్నవారే. అందుకని మీకు కొంత అవగాహన ఉండడంలో తప్పేం లేదుగా. మీ ఇద్దరూ అన్ని శాస్త్రాలు తెలిసినోళ్ళు. నాకు అవన్నీ తెలీదు. మను చేయటమా నేదా అన్నదే ముఖ్యం, అంతే. అందుకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి, చేసేస్తాను. నువ్వు అనవసర రాద్దంతో చేయకుండా ఉంటే అంతకంటే ఇంకేం చెయ్యక్కర్లేదు. ఏటంతావు? అంతేనే అన్నా. నేను రాదంతా చెయ్యకపోతే అసలు బండ శివంగిని కలిసిండదా? అంతెందుకు, చేతి గూడెలో ఎవరికైనా భయపడుతుంది అంటే అది కేవలం నా వల్లే కదా. అందుకే నన్నంత తక్కువగా అంచనా వేద్దని చెప్తున్నాను. నేను నిన్ను తక్కువ అంచనా వేయడం లేదు. ఎక్కువ అంచనా వేయడంతోనే నిన్ను కొంచెం అనుకోగా ఉండమని చెప్తాను. అయితే నువ్వేమంటావే? ఏటంటానా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ బండతో నా చెల్లెలు మనసు జరగదు. ఎన్నిసార్లు చెప్తావే పాడిందే పాటరా పాచిపాల దొంగరా అని? అయినా చెప్పిందే చెప్పి ప్రాణం తీయకు. నీకు ఇష్టం లేకపోతే వదిలేయి. అయినా నువ్వు అన్నిసార్లు వద్దు వద్దు అంటే దానికి కూడా శుభం కాదు. అక్క, నేను చిన్నప్పటి నుంచి నిన్నేది అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా నేను బండా మను చేసుకోవడం ఖాయం. కానీ మాకు శాపాలు పెట్టకక్క. ఎందుకంటే ఈ కొన్ని రోజుల్లోనే మేమెన్నో కట్టాలు అనుభవించాం. ఏం కట్టాలు అనుభవించావే? తేరగా ఇంటి పట్టును కూర్చోపెట్టి మేపుతుంటే తినమరిగి వాడితో సెట్ట బట్టలు వేసుకుని తిరగడమే కాకుండా పైగా నేను చేపలు పెట్టానంటావా? ఎంత ధైర్యమే నీకు? ఎందుకే చిన్నపిల్లని అలా ఆరాలు పెడతావు? సవితలు కూడా అంతలాగా హింసించదు. కానీ నువ్వు దాన్ని మామూలుగా హింసించట్లేదు, రాసి రంపాన పెడుతున్నావు. అనుకున్నాను. అసలు ఇదంతా దానికి నువ్విచ్చిన అలసే కదా. పైగా నేను ఆరాలు పెడుతున్నా అంటావా? అసలు ఆ బండని చుట్టుపక్కలకి రానివ్వద్దని చెప్పానా? విన్నావా? ఇప్పుడు బండ ఎక్కడొచ్చాడే? రావడం మానేశాడు కదా. అట్నా? అటు తిరిగి చూడు. బండా ఎందుకొచ్చావు? వెళ్ళిపో, తర్వాత నేను వచ్చి మాట్లాడతాను కదా. వెళ్ళిపోరా. ఆ అన్ని బతిలాడతావేంటి? నాలుగు తల్లి తరిమేక. ఊరుకో, నేను చెప్తాను కదా. రే, వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? లేకపోతే నేనేం చేస్తా నాకే తెలీదు. ఆగు. రావుడు, కూర్చో. రావుడు రా, ఇక్కడ కూర్చో. కూర్చో. నొప్పిగా ఉందా రాముడు? రాముడు వెళ్ళిపో. రాముడు, నేను చెప్తున్నానుగా, నా మాటను. శివంగి, ఈ దేవత కుంకుమనికి ఇవ్వడానికి వచ్చాను. నీకు జ్వరంగా ఉందని ఒకళ్ళు చెప్పారు. అందుకే అమ్మవారి గుడికెళ్ళి ఈ కుంకుమ తెచ్చాను, పెట్టుకో.
పెట్టు రాముడు. అమ్మవారి గుడికెళ్ళి ఈ కుంకుమ తెచ్చాను, పెట్టుకో. నువ్వే పెట్టు రాముడు. ఏ అన్నా వదినుందా? రాపున్నమ్మా, వదిన లేదు. వాళ్ళ అన్న అనుమయ్య ఇంటికి వెళ్ళినది. ఆహా, ఆమెమో వాళ్ళన్నింటికి, నేనేమో మా అన్నింటికి వచ్చామన్నమాట. సరేనే, ఎంతకీ ఎలా వచ్చినావేటి? ఎవరితో గొడవ పడ్డావు? ఎవరితో తగు తెచ్చినావు? గొడవ పడ్డానికే వచ్చాను, తగు తీర్చమని అడగటానికే వచ్చాను. నీ వాళ్ళకం సొత్తు అంటే తగు పెట్టేటట్టు ఉన్నావే గాని తగు తీర్చమనేట్లేవు. అయినా నీకెందుకే ఈ గూడెంలో గొడవలో? ఈ గూడెంలో గొడవలు అయితే నేనే తీసుకునేదాన్ని, ఇవి నీ ఇంట్లో గొడవలు, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా ఇంట్లో గొడవలు అయితే నేనే తీర్చుకోవాలి కదా, నీ దాకా ఎందుకు? చూసావా, నా ఇల్లు నీ దాకా ఎందుకు అని నన్ను పరాయిదని చేసి మాట్లాడుతున్నావు. ఏమన్నా నేను మరీ అంత పరాయిదాన్ని అయిపోనానా? అంతేలే, అయినా నిన్నని నాపమేటి, ఇంట్లో ఆడపెత్తనం కదా. అసలు నేనెప్పుడు నీకు బాగా నూరిపోసి ఉంటది. నూరు పోయడం ఏంటే? ఎక్కడా? నీ చెవిలో. ఓహో, నా శివుడు గురించా? చెప్పు. అయ్యో, ఈ శివుడితో పాపం మా వదిన ఎట్టా బతికిందో గాని నేను మాత్రం చచ్చిపోతున్నాను. నా శివుడు గురించి నువ్వు తలపట్టుకుని అలా గొనుక్కోనక్కర్లేదే. ఈ గొనుగుళ్ళు గుసగుసలు నొసనొసలు మాత్రం బాగా వినపడతాయి, అసలు మాత్రం వినపడదు. అసలు విషయాలు నువ్వు చెప్తే కదే. చెప్పుదామనే వచ్చాను, కానీ నీ నసకి అసలు ఈ చేయటం మర్చిపోడాను. అవును, నేను ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది, మా జిత్తు మను గురించి. ఇంకెన్నిసార్లు చెప్తావే? ఆ మల్లికి జిత్తుకి మను అనుకున్నాం కదా. అనుకున్నావన్నా, కానీ మన జిత్తు కన్నా బండ ఒకేడు పెద్ద కదా. బండ మనుతో పాటు జిత్తు కూడా మను సెత్తే ఎట్టాగుంటాది అని అడగడానికి వచ్చాను. చూడు పున్నమ్మా, మనువులు అలా ముడి పెట్టకూడదే. అందుకే పెద్దలు అంటారు, ఒకే మండపంలో చేసే మనువుల్లో ఒకటి ఉచ్చంలో ఉంటే ఇంకోటి నీచంలో ఉంటుంది అని. అయినా ఎవరికి ఆకలేస్తే వాళ్ళు భోజనం చేసినట్టు, ఎవరికి కళ్యాణ గడి వస్తే ఆరికే మనువు జరగాలి కానీ పెద్దాళ్ళ కోసం చిన్నాళ్ళ కోసం చూసి జాతకాలు ముహూర్తాలు పెట్టకూడదే. అర్థమైందా? ఇదిగో, ఈ మెట్ట వేదాంతమే వద్దనేది. ఏదైనా చెప్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతావు. అవతల వాళ్ళు చెప్పాలనుకుంది మర్చిపోతారు. అయితే మర్చిపోనావన్నమాట. సర్లే, గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి చెప్దు గాని వెళ్ళిరా. నేనెందుకు వెళ్ళాలి?
ఆహా, ఎందుకు వెళ్ళాలి అంట. ఈ ఇంటికి రావడానికి పోవడానికి నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా? అంతేలే, అన్నీ మన అయ్యతోటే పోయాయి. సర్నే, నువ్వు అండం నేను పడ్డం చిన్నప్పటి నుంచి మనకు అలవాటే కదా. అసలు నా ఉద్దేశం ఏంటంటే, జిత్తు మనుతో పాటు బండకి లచ్చన్నకి కూడా మను చేసేస్తే ఎట్టా ఉంటదంటావు? బానే ఉంటుంది అనుకో, కానీ కానీ లేదు, మాగానీ లేదు. ఈ 3 మనులు ఒకేసారి జరగాల, అంతే. నువ్వేం చేస్తావో చెప్పు, నేనేం చేయాలో చెప్తాను. ఇదిగో బండ వదిన అది అవుతుంది సీత, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం బండకి శివంగకి మను చేయడం ఖాయం. ఇదిగో వదిన వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పు, నేను మళ్ళా వస్తాను. పిచ్చి పిల్ల చిన్నప్పటి నుంచి మారలేదు, దుందుడుకు మనిషి. నన్నన్నారే నన్నన్నారే